హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పాలకూర బంగాళాదుంపతో లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకునే పాలకూర ఉంది కదండి, అదంతా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇదంతా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు బంగాళాదుంపలు ఉన్నాయి కదా, వాటి మీద తొక్కంతా తీసి ఇలా ఈ విధంగా మొత్తం తీసుకోవాలండి. నీట్గా తీసుకునే తర్వాత ఈ సైజులో కట్ చేసుకొని బంగాళాదుంపలు మొత్తం పక్కన పెట్టుకుందామండి, నీట్గా కడిగి. ఇప్పుడు స్టవ్ మీద పాలకూర ఉంది కదా అండి, అదంతా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లనీటిలో వేసుకోవాలండి. ఇది మొత్తం చల్లగా అయిపోయినంత వరకు పక్కన పెట్టాలి. పక్కన పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూపెడుతున్న మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకునే పాలకూర ఉంది కదండి, అందులో మనకి ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకునే బంగాళాదుంపలు ఉన్నాయి కదా అండి, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుందాము. నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇదంతా నీట్గా కడిగి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాము. మూత తీసుకొని చూసినట్లయితే బంగాళాదుంపలు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. నేను ఇంతకు ముందే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, పాలకూర పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలండి. నేను ఎంతైతే వండుతున్నానో దానికి తగ్గగా ఉప్పు కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు నానబెట్టుకునే బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. రైస్ అంతా మసాలాలన్నీ మొత్తం రైస్కి పట్టేలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. అంటే 1 గ్లాసు తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టుకోవాలండి. పావు గంట తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి రైస్ మొత్తం ఇలాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నట్లయితే ఇంకొంచెం అడుగున వాటర్ ఉందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకుందాము. ఇగోండి, చూసారు కదా, అయిపోయిందండి. పాలకూర బంగాళాదుంప బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనకి చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి.